ప్రతి మనిషికి ఇద్దరు తల్లులు, నవమాసాలు మోసిన తల్లి ఒకరు. చివరి వరకు మనలను మోసే తల్లి భూమాత. భూమాతను మనము సంరక్షించుకునే బాధ్యత. ముఖ్యంగా ఫర్టిలైజర్ ఎక్కువ వాడవద్దని, ప్లాస్టిక్ కవర్స్ ను కూడా వాడవద్దని. ఎక్కువ వాడితే మన భూమి కూడా మనుషులు లేకుండా భవిష్యత్తులో గ్రహాల లాగా ఏర్పడే అవకాశం ఉందని. జయ జయ భూమాత, వందే భూమాత, వందే భూమాత. ప్రతి మనిషికి ఇద్దరు తల్లులు, నవమాసాలు మోసిన తల్లి ఒకరు. చివరి వరకు మనలను మోసే తల్లి భూమాత. భూమాతను మనము సంరక్షించుకునే బాధ్యత. ముఖ్యంగా ఫర్టిలైజర్ ఎక్కువ వాడవద్దని, ప్లాస్టిక్ కవర్స్ ను కూడా వాడవద్దని. ఎక్కువ వాడితే మన భూమి కూడా మనుషులు లేకుండా భవిష్యత్తులో గ్రహాల లాగా ఏర్పడే అవకాశం ఉందని. జయ జయ భూమాత, వందే భూమాత, వందే భూమాత. ప్రతి మనిషికి ఇద్దరు తల్లులు, నవమాసాలు మోసిన తల్లి ఒకరు. చివరి వరకు మనలను మోసే తల్లి భూమాత. భూమాతను మనము సంరక్షించుకునే బాధ్యత. ముఖ్యంగా ఫర్టిలైజర్ ఎక్కువ వాడవద్దని, ప్లాస్టిక్ కవర్స్ ను కూడా వాడవద్దని. అంతర్జాతీయ భూమాత దినోత్సవం కాపాడదాం కాపాడదాం కాపాడదాం. ప్లాస్టిక్ కవర్లు వద్దు, ప్లాస్టిక్ కవర్లు వద్దు. సేవ్ ఎర్త్, సేవ్ లైఫ్, సేవ్ ఎర్త్, మనకు భూమి మీద ఇద్దరు మదర్స్ ఉంటారు. ఒకటి కనే తల్లి, ఒకటి మోసే తల్లి. మోసే తల్లి అంటే భూమి. మనం భూమిని కాపాడుకుంటే ఒక మంచి విలువ. కాపాడుకుందాం కాపాడుకుందాం, భూమాతను కాపాడుకుందాం అనే అంశాన్ని విన్నాక మనం మంచి పేరును తెచ్చుకోవాలి. ప్లాస్టిక్ వద్దు, బట్ట సంచులు ముద్దు అనే అంశాన్ని విన్నాక ప్లాస్టిక్ని తీసివేసి బట్ట సంచులను వాడాలి. కాపాడుకుందాం కాపాడుకుందాం, భూమాతను కాపాడుకుందాం. థ్యాంక్ యూ. నవమాసాలు మోసిన తల్లి ఒకరు. చివరి వరకు మనలను మోసే తల్లి భూమాత. భూమాతను మనము సంరక్షించుకునే బాధ్యత. ముఖ్యంగా ఫర్టిలైజర్ ఎక్కువ వాడవద్దని, ప్లాస్టిక్ కవర్స్ ను కూడా వాడవద్దని. అంతర్జాతీయ భూమాత దినోత్సవం సందర్భంగా ప్రతి మనిషికి ఇద్దరు తల్లులు, నవమాసాలు మోసిన తల్లి ఒకరు. చివరి వరకు మనలను మోసే తల్లి భూమాత. భూమాతను మనము సంరక్షించుకునే. ఈరోజు ఎర్త్ మదర్ డే. ప్రతి సంవత్సరము ఏప్రిల్ 22వ తారీఖున ఎర్త్ మదర్ డే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అంశం ఏంటిదంటే, భూమిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, అవసరం కూడా మనందరిపైన ఉంది. ఇలా భూమి నుంచేలే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతి వస్తువు మనకు భూమి నుంచేలే లభిస్తూ ఉంటుంది. మనకు ఒక మాట చెప్తారు, మనిషికి ఇద్దరు తల్లులు ఉంటారు. ఎవరికైనా ఏ జీవికైనా ఇద్దరు తల్లులు. ఒకటేమో కనే తల్లి, ఇంకొకరేమో మోసే తల్లి. నవమాసాలు కన్న తల్లి మోసినట్టయితే భూమి అనబడేటువంటిది చివరి వరకు, కట్టె కాలే వరకు, చిట్ట చివరి వరకు మోయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మరి ఆ భూమిని మనం కాపాడుకోకపోయినట్టయితే రేపటి భవిష్యత్తు అనబడేటువంటిది లేదు. మిగతా గ్రహాలలాగా భూమి కూడా ఒక గ్రహంలాగా మిగిలిపోయేటువంటి అవసరం ఉంది. మరి దీనికి మనం చేయాల్సినటువంటిది ఏంటిది? మనం భూమికి ఏ నష్టం చేస్తున్నామంటే, ఒక మనిషి మాత్రమే చేస్తున్నాడు భూమికి నష్టం. ప్లాస్టిక్ అనబడేటువంటిది 1,00,000 సంవత్సరాల వరకు భూమి లోపల కలిసిపోకుండా ఉండి భూమికి అనేక నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. భూమిని విషపూరితం చేస్తాం. కాబట్టి ఆ ప్లాస్టిక్ను మనం వాడకుండా, సాధ్యమైనంత మట్టుకు ప్లాస్టిక్ను వాడకుండా ఉండాలి. అది మన బాధ్యత. రెండవది ఏంటంటే, భూమి యొక్క మట్టి పొరను కొట్టుకుపోకుండా చూడాలి. భూమిని ఎండిపోకుండా చూడడం, భూమిపైన మొక్కలు పెంచడం చేయడం ద్వారా భూమి పొర అనబడేటువంటిది సురక్షితంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లానే ఫెర్టిలైజర్స్, మనం పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ వాడి భూమిని విషపూరితం చేయడం ద్వారా భూమి లోపల భూమికి మంచి చేసేటువంటి ఏ జీవి కూడా బతకలేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అది భూమికి పెద్ద నష్టంగా భావించబడుతుంది. రెండవది, ఏ పంట కూడా, ఏ మొక్కలు కూడా భూమి మీద లేవకుండా భూమి అనబడేటువంటిది ఒక నిర్జీవ పదార్థంగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు శాస్త్రవేత్తలంతా హెచ్చరిస్తూ ఉన్నారు,
ఇప్పటికే చాలా నష్టం జరిగింది కానీ ఇప్పటి నుంచెలైనా ప్రతి మనిషి తన బాధ్యతగా భూమికి కొంత సహకారాన్ని అందజేస్తూ భూమాతను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది విచిత్రంగా ఉన్నప్పటికీ కూడా భూమిని కూడా మనం కాపాడుకుంటేనే రేపటి భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం ఉందని అందరికీ తెలియజేస్తున్నాను. మై నేమ్ ఇస్ శ్రావ్య, స్టడీయింగ్ ఇన్ 7th క్లాస్. చెట్లను నరికేయద్దు, భూమాతను కాపాడుకోవాలి. మనకున్నది 2 అమ్మలు. ఒక అమ్మ నవమాసాలు మోసి కన్న అమ్మ, ఇంకో అమ్మ భూమాతమ్మ. చెట్లను నరకవద్దు. చెట్లను నరికితే రానున్న కాలంలో వాళ్ళకు ఆక్సిజన్ అందదు. చెట్లను రక్షించుకునే బాధ్యత మనది.